హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది మండే ఈవినింగ్ బ్లాగ్ అండి. ఇక్కడ పపాయ కట్ చేస్తున్నాను పిల్లలకి స్నాక్స్ కోసం అని. ఈవినింగ్ టైం కదా, వాళ్ళకి ఏదో ఒక స్నాక్ ఇస్తూనే ఉంటాను. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్నాక్స్ ఇస్తాను, కానీ జంక్ కాదు, ఇంట్లో చేసుకునేవి అలాంటివి వాళ్ళ కోసం రెడీ చేసి ఇస్తాను. ఎవ్రీడే ఫ్రూట్స్ ఇవ్వచ్చు, అసలు పిల్లలకి ఇవ్వాలి కూడా, అదే హెల్దీ యాక్చువల్లీ. బట్ మా పిల్లలకి కొంచెం పడదు, సో అందుకే అది కూడా రిస్ట్రిక్టెడ్గా ఉంటుంది, ఈ పపాయ కూడా. బట్ ఎప్పుడో ఒకసారి ఇస్తూ ఉంటాను. మా పెద్దవాడికి బాగా జంక్ ఇష్టము, సో దాన్ని అవాయిడ్ చేయడానికి నేను ఇది కూడా ఇస్తూ ఉంటాను. కానీ వాడు చాలా కష్టంగా తిన్నాడు. ఇక్కడ మా ఇంట్లో పసుపు అయిపోయిందండి, సో అత్తయ్యని పసుపు అయిపోయిందని చెప్పాను, అత్తయ్యకి పంపించారు. ఎప్పుడు కారం పసుపు అత్తయ్యే పంపిస్తూ ఉంటారనమాట. సో రైనీ సీజన్లో ఇంకా కొంచెం అలర్ట్గా ఉండాలి, ఎందుకంటే సీజనల్గా వచ్చే వైరల్ ఫీవర్స్ అలాంటివి ఉంటాయి కాబట్టి అన్ని విషయాలలో, వాటర్ విషయంలో, ఇంకా స్నాకింగ్లో, ఫుడ్లో చాలా కేర్ఫుల్గా ఉంటాను. సో ఇక్కడ నేను కిచెన్లో పని చేసుకుంటుంటే మా చిన్నోడు వచ్చి గ్లాసులతోటి మంచిగా బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాడు. ఇంకా వీడు కొంచెం పర్లేదు, సతాయించాడు అంతా. వాడి ఆటేదో వాడు ఆడుకుంటాడు. చాలా గుడ్ బాయ్ అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఏంటి, ఎప్పుడూ వాడు గుడ్ బాయే. వాడు ఎప్పుడు నన్ను ఇంప్రెస్ చేయడానికి, నాతో అరిపించుకోకుండా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటాడనమాట. ఎందుకంటే వాళ్ళ అన్నయ్య ఎప్పుడు అరిపించుకోవడం, తన్నులు పడడం చేస్తూ ఉంటాడుగా. వీడు కామ్ సెట్ అయిపోతాడు. వాడిని తన్నేసరికి వీడికి కొంచెం అలర్ట్ వచ్చి సెట్ అయిపోతాడు అనమాట. అలా వీడికి అలవాటైంది. సో అమ్మని ఫ్రస్ట్రేట్ చేయకూడదు అని చెప్పి కొంచెం కాషియస్గా ఉంటాడు. అలా మంచిగా వాడు ఆడుకుంటూ టైంపాస్ చేసుకుంటాడు నా పనున్నంతసేపు. సో వీటితో ఎక్కువ ఫ్రస్ట్రేషన్ అనిపించదు, ఎక్కువ ఇదిగా అనిపించదు. మా పెద్దోడు ఉన్నంతసేపు నాకు అసలు ఏమీ అర్థం కాదు, ఇంకొక పని గురించి ఆలోచించాలన్నా మైండ్ పని చేయదు అసలు. వాడు ట్యూషన్కి వెళ్ళాక కొంచెం పీస్ఫుల్గా కామ్గా ఉన్నప్పుడు కొంచెం పని చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఇక్కడ నేను ఈవినింగ్ డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాను. యాక్చువల్గా ఎప్పుడైనా ఈవినింగ్ వరకే డిన్నర్ ప్లాన్ ఉంటే ఏదైనా రైస్ ఐటమ్ ఒంట్లో క్విక్ అయిపోయేది చేసేదాన్ని. బట్ ఇక్కడ కొంచెం కర్రీయే చేస్తున్నాను ఇవాళ. మునక్కాయ టమాటా కర్రీ చేస్తున్నాను. మా వాడు అక్కడే కూర్చొని హోంవర్క్ కూడా ఫినిష్ చేశాడనమాట. అక్కడైతే కన్వీనియంట్గా ఉందంట. కింద కూర్చుంటే, ఆ రూమ్లో హాల్లో కూర్చుంటే నువ్వు పక్కన ఉండవు కదా, నాకు భయం వేస్తుంది, ఇక్కడైతే కంఫర్ట్గా ఉంది, కూర్చొని ఇక్కడే చేసుకుంటా అని చెప్తున్నాడు. సో ఇంకా అలాగే ఫినిష్ చేశాడు. అక్కడే కూర్చొని 3 హోంవర్క్స్ ఏమో ఉంటే మంచిగా కంప్లీట్ చేశాడు, ఎక్కువ ఫ్రస్ట్రేట్ చేయకుండా. ఫాస్ట్గా చేసేస్తాడు హోంవర్క్ కూడా, చెప్పిన వెంటనే అర్థం చేసుకుంటాడు. సో అయిపోయిన తర్వాత నేను ఫుడ్ తినేసేసాను అనమాట. ఎర్లీగానే తినేసి కొంచెం మెడిసిన్స్ ఉన్నాయి వేసుకునేవి, సో అవి వేసుకుంటున్నాను. ఇంకా అయిపోయిన తర్వాత పిల్లలకి మా పెద్దవాడు వచ్చాక ట్యూషన్ నుండి ఇద్దరికి కలిపి తినిపించేసాను. తర్వాత ఇంకా మెడిసిన్ వేసుకుని పడుకోబెట్టడమే ఇంకా. కానీ అంత ఈజీగా ఏం పడుకోరు. ఎర్లీగా 9కి అలా బెడ్ మీద తీసుకెళ్ళినా ఈజీగా 10-10:30 చేస్తారనమాట. అది పిల్లలందరూ అలానేనో లేదంటే మా వాళ్ళేనో తెలీదు. ఎంత ఎర్లీగా బాగా ఇంకా స్ట్రిక్ట్గా ఉంటే తప్ప 9 కల్లా పడుకోరనమాట. సో ఇంతేనండి ఈవినింగ్ బ్లాగ్.